హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ యుద్ధం ఎపిసోడ్ 8. హాయ్ ఫ్రెండ్స్, నా స్టోరీ మీకు నచ్చిందా? కామెంట్ ఇవ్వట్లేదు. ఈ స్టోరీలో ఇద్దరు హీరోస్ ఉంటారు, ఆదిత్య అండ్ ఉదయ్. ఉదయ్ విలన్ కాదు, చిన్నప్పటి నుండి తన ఫ్రస్ట్రేషన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక కొన్ని పిచ్చి ఐడియాస్ వేస్తుంటాడు అంతే. మరి ఇద్దరి హీరోస్లో మన అర్చన ఎవరి ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది? టైటిల్లో ఆల్రెడీ చెప్పేశాగా, అయినా మనం అనుకున్నట్టు అన్నీ జరుగుతాయా ఏంటి? చూద్దాం. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఉదయ్ యుఎస్కి వెళ్తాడు వాళ్ళ అమ్మని చూడటానికి. ఉదయ్ పేరెంట్స్ ఇండియాలోనే ఉండేవారు, కానీ ధనుంజయ్ గారి హెల్త్ బాగోలేక ట్రీట్మెంట్ కోసమని ఆయన హార్ట్ పేషెంట్, వాళ్ళ అమ్మ యుఎస్కి తీసుకొని వస్తుంది. 6 months నుంచి అక్కడే ఉంటున్నారు. ఇక్కడ అర్చన ఇంటి ముందు ఆటోలో దిగింది. చూస్తే ఇంటి ముందు జనాలు. వాళ్ళని చూసి అయ్యయ్యో నేను నైట్ రాలేదు అని మా డమ్మీ కిరోసిన్ పోసేసుకుందా? అయినా ఆవిడ నా మీద పోసి నన్ను చంపేస్తుంది, కానీ ఆవిడ చావదు. అర్చన ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంది. అందరూ అర్చనని చాలా వింతగా చూస్తుంటారు. కొంతమంది అర్చనని చూసి వాళ్ళల్లో వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటున్నారు. రామ్మ, మా ఇంటి మహాలక్ష్మి, ఏమ్మా నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు? చూసారా మీ ముద్దుల కూతుర్ని? రాత్రంతా ఎవరితోనో తిరిగి తీరిగ్గా ఇప్పుడు వస్తుంది. పిన్ని, అది నేను అని అంటున్న అర్చనని మాట్లాడనివ్వకుండా, ఏం చెప్తావమ్మా? రాత్రంతా నేను మా సార్తో ఉన్నాను అని చెప్తావా? చూసారా మీ కూతుర్ని? నేనేదైనా అంటే తల్లి లేని పిల్లని పట్టుకొని నానా మాటలు అంటావు అని బాధపడతావు అని ఇరుగు పొరుగు అందరూ నన్నే అనేవాళ్ళుగా. ఇప్పుడు చెప్పండి, ఈ పిల్ల చేసిన పని ఏమన్నా బాగుందా? మా ఇంటి పరువు మొత్తం తీసేసింది. రాత్రి పార్టీకి వెళ్ళాలి అని అన్నావు, ఇందుకోసమేనా తల్లి? మా బాస్కి పిఏ కాబట్టి తప్పకుండా వెళ్ళాలి అన్నావు. ఇదేనా అమ్మా నువ్వు చేసే పనులు ఆఫీస్లో? నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈరోజు మీ బాస్ మీ నాన్న ఆపరేషన్కి అంత డబ్బులు ఎందుకిచ్చారో. పైగా నువ్వు జాబ్లో చేరి ఇప్పటికి 2 నెలలేగా అయ్యింది. ఇలా నీ అందంతో ఆ పిల్లాడిని వల్లో వేసుకున్నావు. అందుకే నీకోసం డబ్బులిచ్చాడు. బదులుగా నువ్వు రాత్రుళ్ళు అతనితో ఆ మాట పూర్తి అవ్వకుండానే మన ఉమా ఆంటీ చెంప చెల్లుమని అనిపించారు. నువ్వు అసలు ఆడదానివేనా? నా కూతురితో అలా మాట్లాడుతున్నావు? అదే నీ కూతురు అయ్యుంటే ఇలాగే మాట్లాడతావా అని శ్రీనివాస్ గారు అడుగుతారు. చుట్టూ ఉన్న జనాల్లో ఒక ఆవిడ ముందుకు వచ్చి, చూడు ఉమా, అర్చనని చిన్నప్పటి నుండి చూస్తున్నాము. చాలా మంచి అమ్మాయి. మీ అమ్మాయి బంగారమండి. శ్రీనివాస్ గారు, అవునా? అయితే మీరే తీసుకెళ్లి కరిగించి నగలు చేయించుకోండి. మాకు వద్దు ఈ కాకి బంగారం. ఇంకా చూస్తూ నించున్నావేంటే? వెళ్ళు బయటకి. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. తను ఎక్కడికి వెళ్ళదు, ఇది తన ఇల్లు అని శ్రీనివాస్ గారు అంటారు. సరే, నేను నా కొడుకు వెళ్ళిపోతాము. బయటకి అనుకునేరు కాదు, పైకి అని కిరోసిన్ డబ్బా ఓపెన్ చేసి తన మీద తన కొడుకు మీద పోయడానికి వెళ్తూ ఉంటుంది. పిన్ని ఆగు, ఎందుకు ఇలా చేస్తున్నావు పిన్ని? నా గురించి నీకు తెలియదా? నేను అలాంటి దాన్ని కాదు పిన్ని. నువ్వు ఎలాంటి దానివో పొద్దున్నే న్యూస్లో చెప్పారుగా, మేం చూసాం. చూడు, అవన్నీ అనవసరం. ఇంట్లో నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఆడపిల్ల తను ఎక్కడికి వెళ్తుంది? ఉన్నాడుగా ఈవిడ గారి బాస్, అతని దగ్గరికి వెళ్తుంది. పిన్ని, ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. చిన్నప్పటి నుండి తన విషయంలో మౌనంగా ఉన్న నాన్న ఇవాళ తన తరపున మాట్లాడేసరికి అర్చనకి చాలా సంతోషం వేసింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను ఏ తప్పు చెయ్యలేదు. మీరు నన్ను అలా పెంచలేదు. నాన్న, నన్ను నమ్మి నా కోసం పిన్నితో గొడవ పడుతున్నావు. ఇంకా ఇక్కడ నేను ఉండలేను నాన్న, వెళ్తాను అని బాధగా బయటకు వెళ్ళిపోతుంది. ఉమా ఆంటీ రేస్ గుర్రంలాగా కిచెన్లోకి పరిగెత్తి ఫోన్ తీసుకొని వెనకాల ఉన్న పెరట్లోకి వెళ్ళి ఎవరికో కాల్ చేసి, సార్
మీరు చెప్పినట్లే చాలా కష్టపడి దాన్ని బయటకి పంపించేశాను సార్. గుడ్. అవతలి వ్యక్తి: సార్, మరి నాకు ఇస్తానన్న డబ్బు 5 నిమిషాల్లో నీ అకౌంట్లో ఉంటాయి, చూసుకో అని కాల్ కట్ చేసి, మిస్ అర్చన, మనం ఒకరి మీద బురద చల్లాలి అని బురదలో రాయి వేస్తే అది మన మీద కూడా పడుతుంది అని నీకు తెలియలేదా? మిస్టర్ ఉదయ్, నెక్స్ట్ తమరే అని నవ్వుకుంటాడు. స్టోరీ కంటిన్యూస్. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ స్టోరీ. Subscribe to our channel. Thanks for watching.